Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film Objection My Lord, Telugu web series review and rating streaming on G5, acted by శ్రీకాంత్, ముఖేష్ రిషి, అనన్య శర్మ అనే యాక్టర్స్ ఉన్నారు. ఇది ఆల్రెడీ సత్తమం నీతియం అని ఒక తెలుగు వెబ్ సిరీస్ G5లో ఉండేది. ఇది రీమేక్ చేసినారు ఆ స్టోరీని. అందుకు G5లో తెలుగులో తీసేశారు, మిగతా లాంగ్వేజెస్లో ఉంది. అది చూసిన వాళ్ళు ఇది చూడక్కర్లేదు, రెండు ఒకటే స్టోరీ, ఒకటే ట్విస్ట్లు అంట. నేనైతే ఆ సత్తమం నీతియం అనే సినిమా చూడలేదు. ఇంకా చూసిన వాళ్ళకైతే ఈ సినిమా నచ్చకపోవచ్చు, సేమ్ ఒకటి స్టోరీ కాబట్టి. ఈ వెబ్ సిరీస్ డైరెక్ట్ ఇదే చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు ఆల్రెడీ శ్రీనివాస మంగాపురం, న్యూటన్ థర్డ్లా, స్పైడర్ మ్యాన్, కర్మాక్య, మట్టి కుస్తీ 2, బాలంది బాయ్, లవ్ ఇంకా చాలా రివ్యూస్ ఇచ్చి చెక్ చేయండి. నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్, ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, ఒక అతను తన కూతురి కేసు కోసం తిరుగుతూ ఉంటాడు, కిడ్నాప్ అయిపోయిందని. కానీ న్యాయం దొరకపోవడంతో కోర్టు ముందే తగలడిపోతాడు కిరసనాలు పోసుకుని. ఆ తర్వాత ఆ కేసుని శ్రీకాంత్ అయిన లాయర్ గారు ఎలాగ ఇన్వెస్టిగేషన్ చేశారన్నది రిమైనింగ్ స్టోరీ. తమం నీతియం అనే సినిమాకి రీమేక్, అది నేను చూడలేదు కాబట్టి నాకు ఈ మూవీ చాలా బాగా నచ్చింది. ప్లస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే, శ్రీకాంత్ గారు లాయర్ కింద చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకా లాయర్ అసిస్టెంట్ కింద అనన్య శర్మ అని 30 Wets 21 వెబ్ సిరీస్ ఫేమ్ యాక్టర్ కూడా బాగా చేశారు. ఇంకా ముఖేష్ రిషి గారు కూడా చాలా రోజుల తర్వాత కనపడ్డారు, చాలా మంచి క్యారెక్టర్లో బాగా చేశారు. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ అరుణ్ చిలువేరు చాలా అంటే చాలా బాగా కొట్టారు మ్యూజిక్. ఇంకా డైరెక్టర్ సంతోష్ అయ్యప్పన్ గారి డైరెక్షన్ చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంకా కోర్ట్ రూమ్ సీన్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్ళాయి. అండ్ చాలా విషయాలు తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు శ్రీకాంత్ గారు. ఆ సీన్స్ కూడా చాలా గ్రిప్పింగ్ వెళ్ళినాయి. మైనస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే, సత్తమం నీతియం సినిమా చూసిన వాళ్ళకి నచ్చదండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా స్లోగా ఉంటుంది అండి, రొటీన్ స్టోరీ. కానీ రొటీన్ స్టోరీ అయినా కూడా ఎగ్జిక్యూషన్ అనేది చాలా బాగా చేశారనిపించింది ఆ ఎగ్జిక్యూషన్. ఇంకా ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 5కి 5 రేటింగ్ అయితే ఇవ్వచ్చు అనిపించింది నాకైతే. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఇంకా ఈ మూవీ ఎంతమంది చూసారు శ్రీకాంత్ గారిది, లేదా ఇంతకు ముందు సినిమా సత్తమం అనే మూవీ చూసారా, లేదా ఈ రెండు చూసారు? ఈ రెండు చూసుంటే మీకు ఈ రెండిట్లో ఏది బాగా నచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ శ్రీనివాస మంగాపురం, స్పైడర్ మ్యాన్, న్యూటన్ థర్డ్లా, కర్మాక్య, మట్టి కుస్తీ 2, బాలంది బాయ్, లవ్ ఇంకా చాలా రివ్యూస్ ఇచ్చి చెక్ చేయండి. నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బై.